నీట్గా వేపుకుంటే చట్నీ కూడా అలాగే రుచిగా ఉంటుంది. కాసేపు అలాగే వేగనిద్దాం. ఈ పల్లి చట్నీలోకి దేంట్లోకైనా తినచ్చండి. దోశ, పెసరట్, ఉప్మా ఇలాంటివన్నిటిలోకి చట్నీ చాలా బాగుంటుంది. 1/2 కప్పు పల్లీలండి, బాగా వేపుకోవాలి. పెసరట్లోకి ఇంకా చాలా బాగుంటుంది ఈ చట్నీ. వేపుకుందాం కాసేపు అలాగే. చాలా బాగుంటుందండి చట్నీ, సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కాసేపు వేపుకుందాం. ఎర్రగా అవుతున్నాయి చూడండి. అలాగే వేపుకుంటూ ఉంటే ఎర్రగా అవుతున్నాయి. అలా అవ్వాలండి. కాసేపు అలాగే వేపుకుందాం. ఇంకొంచెం ఎర్రగా అవుతాయి, అప్పుడు తీసేసుకుందాం. చాలా బాగుంటుందండి చట్నీ, ఒకసారి ట్రై చేయండి. వేగుతున్నాయి చూడండి చాలా బాగా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కాస్తంత ఆయిల్ వేసుకోవాలండి. కాస్త ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కాస్తంత కొబ్బరి, 2 చిల్లీ, 1 ఆనియన్, చాలా పెద్ద ఆనియన్ అండి, ఒక పెద్ద ఆనియన్, కాస్తంత కొబ్బరి, 2 చిల్లీ తీసుకున్నాను. ఆల్రెడీ కట్ చేసి పెట్టాను పక్కన. అదే కాస్త కొబ్బరి వేసి వేగనించుకోవాలండి. నూనె కాస్తంత ఆయిల్లో కొబ్బరి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత కొబ్బరి కొంచెం ఎర్రగా అవ్వాలి. చూడండి ఎర్రగా అవుతుంది కొబ్బరి. వేపుకోవాలండి. ఇంకొంచెం వేపుకుంటే ఎర్రగా అవుతాయి. తర్వాత తీసేసుకుందాం. ఎర్రగా అవుతానే పక్కకు తీసేసుకుందాం. కొంచెం అలా అవుతాయండి. తీసేసుకున్నాం చూడండి. ఇప్పుడు అదే బాండ్లీలో కాస్తంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేపుకోవాలి. తర్వాత చిల్లీ కూడా దాంట్లోనే వేసేసి వేయించుకోవాలండి. కాస్తంత మగ్గాలన్నమాట. ఆనియన్ పచ్చిగా ఉండద్దు, కొంచెం వేపుకోవాలి బాగా. మనం మూత పెడితే కాసేపు అవి మగ్గుతాయన్నమాట. కాసేపు మూత పెడదాం. కాస్తంత ఆయిల్ వేసానండి. ఇందాక కొబ్బరిలో వేసాను కదా, అది కొంచెం అయిపోయింది. కొంచెం వేసాను, మళ్ళీ కొంచెం వేగనిద్దామండి. కాసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతాయన్నమాట. ఇప్పుడు వేపుకోవాలండి. తర్వాత మూత పెట్టుకుందాం. కాసేపు వేపుకున్నవి మిక్సీలోకి తీసుకుందామండి. ఇప్పుడు పల్లీలకి పొట్టు అవసరం లేదండి, అలాగే వేసుకుందాం. అలాగే వేయించుకున్న కొబ్బరి కూడా తీసుకుందాం. కాస్తంత ఉప్పు వేసుకుందామండి. సాల్ట్, తగినంత సాల్ట్. కొబ్బరి ఇప్పుడు వేయించుకుంటున్నాం కదండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి ఒకసారి మళ్ళీ కలబెట్టుకుందాం. కొంచెం మగ్గాయి చూడండి. ఇంకాసేపు ఒక 5 మినిట్స్ అండి మగ్గితే మళ్ళీ ప్లేట్ పెట్టుకుందాం. కాసేపు అండి. మగ్గుతున్నాయి చూడండి. మిర్చి, ఆనియన్స్. తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసుకుందామండి. ఆ పల్లీలు, కొబ్బరి, సాల్ట్ మిక్సీ కొట్టుకుందామండి ఒకసారి. అలాగే ఉల్లిపాయలు, చిల్లీ అవి కూడా మిక్సీలో వేసుకుందామండి.
మిక్సీలో వేసుకొని అవి కూడా ఒకసారి మిక్సీ కొట్టుకుందాం. అన్నీ వేసుకొని ఒకసారి అన్నీ మిక్సీ కొట్టుకుందాం. ఇప్పుడు కాస్తంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొన్ని కాస్తంత కరివేపాకు 1 రెడ్ చిల్లీ అండి వేసి చూడండి. జీలకర్ర ఆవాలు ఒకటి వట్టి మిరపకాయ కాస్త కరివేపాకు వేసి కొంచెం వేపుకోవాలండి. ఆ వేపుకున్నది చట్నీలో వేసుకోవాలండి. చట్నీలోకి వేసేసుకుందాం. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత మీరే అంటారు. రెడీ అయిపోయిందండి పల్లీ చట్నీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పల్లీ చట్నీ రెడీ అండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.